మధ్యలో ప్రాబ్లం ఏంటో తెలీదు. ఎస్ మల్లెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా. అవును. సో ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు అన్నారు 42% మంది ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో రంగారెడ్డిలో ఉన్నారన్నారు, కానీ మంత్రి పదవి లేదు. అవును. ప్లస్ ఇంకొక మాట ఏమనిపిస్తుంది అంటే దానం నాగేందర్ రెడీ బై ఎలక్షన్ కంటెస్ట్ చేసి తనకు మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నారు అని అంటున్నారు. అది పార్టీ భరత్, అది అంతా పార్టీ చూసుకుంటది. మా పార్టీ ఏం చెప్తే అది మేమందరం కూడా శిరస వహిస్తాం కదా. ఓకే. పార్టీ ఎవరు గెలుస్తారా ఎవరు ఓడుతారా, ఎందుకంటే పోయినసారి మా పార్టీ మొత్తం కూడా దాదాపుగా 60-70 వేలతో మేము థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. అదంతా మేము కవర్ చేసుకోవాలి. ఇప్పుడంతా మేము ప్రజలలో ఎందుకు వెనుకబడిపోయినాము అనేటువంటిది ఆలోచించాలి, దాన్ని తీసుకొచ్చుకోవాలి. రేపు మళ్ళా మేము అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి హైదరాబాద్ లో సీట్లు 50% మేము ఒక్కటే సీటు గెలిచినాము. ఇప్పుడు స్టేట్ లో 50% అవుతుంది. కాబట్టి మెజారిటీ సీట్లు గెలవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మీనాక్షి నటరాజన్ చెప్పారా మరి, మీరు కలిసారా? కొత్త ఇన్ఛార్జ్ కదా, ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసా? ఆమెకు అసలు మేము ఇప్పటిదాకా కలవలేదు బ్రదర్. మేము వాళ్ళు వచ్చి మాట్లాడితేనే మాట్లాడతాం కానీ పోయి మేము మాట్లాడి చెప్పాలని అనుకోం మేము. ఓకే. బట్ ఇప్పుడు మీరు మాట్లాడింది ఎట్లా తెలుస్తుంది? జిల్లాలు దీనికి సంబంధించిన సమీకరణాలు వాళ్ళకి ఆ మాత్రం తెలియకపోతే ఇక ఇన్ఛార్జీలు వస్తారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళే వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ఆయన చెప్పాలి, ఆయన చెప్తాడు అనుకుంటా. ఎక్కడ ఏముందో అనేది చెప్పాలి కదా పార్టీ ప్రెసిడెంట్ గా. మా ముఖ్యమంత్రి గారు చెప్తారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మీకు ఫేవర్ లో ఉన్నారా మంత్రి పదవి ఇచ్చేందుకు? ఎవరు ఏముందో మనసులో ఏముందో మాకు ఎట్లా తెలుస్తుంది బ్రదర్? ఎవరికి ఇప్పియాలనుకుంటారో ఎవరికి తీసేయాలనుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది కదా. ఓకే. నేనేమనుకుంటాను, తప్పకుండా నాకే ఇప్పిస్తారని అనుకుంటా నేను. రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ గా పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి సపోర్ట్ గానే ఉన్నారు కదా. అవుట్ రైట్ గా సపోర్ట్ చేసినా, ఇప్పుడు కూడా చేస్తున్నా, రేపు కూడా చేస్తా కంటిన్యూ. సో అది అయినా సరే ఆయన మీకు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు, చెప్పలేదు. చేస్తారు, ఎందుకు చేయరు? 100% చెయ్యాలి, చేస్తారు. ఇట్లా అడిగారా నాకు ఖచ్చితంగా చేయాలి, నేను మీకు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తప్పకుండా చెయ్యాలి. ఓకే. ఓకే. అధికారం వస్తుంటది పోతుంటది, కానీ మేము కష్టపడ్డదానికి మాకు కూడా మమ్మల్ని గుర్తించాలి కదా. కష్టకాలంలో ఎవరు సపోర్ట్ చేయనప్పుడు చేశారు రేవంత్ రెడ్డికి మీరు, అంతేనా? అవును, అందుకే కదా ఇవాళ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి, అప్పుడు మేము చూసినాము. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ మల్లెడ్డి రంగారెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి స్పందన